వికారాబాద్ జిల్లా సర్పన్పల్లిలో సిపిఎం నాయకులు ధర్నా నిర్వహించారు. కబ్జాదారులు దళితుల 3.31 ఎకరాల పట్టా భూములను కబ్జా చేసి చంపేస్తామంటూ బెదిరింపులకి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహం ఎదుట దళితులతో కలిసి నిరసన చేపట్టారు. సిపిఎం జిల్లా కార్యదర్శి మహిపాల్ మాట్లాడుతూ పూడూరు మండల పిఎసిఎస్ చైర్మన్ సతీష్ రెడ్డి, గ్రామ పెత్తందారులు ప్రభాకర్ రెడ్డి, మాణిక్ రెడ్డిల అనుచరులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దళితుల భూములను రాత్రికి రాత్రే అక్రమంగా చదును చేసి రహదారులు వేస్తున్నారని అన్నారు. వీరిపై వెంటనే చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని కోరారు. భూములను పేద దళితుల భూములు కబ్జా చేసి ఈరోజు వాళ్ళ ఆక్రమణ చేసే పరిస్థితి సతీష్ రెడ్డి వివరిస్తూ ఉన్నాడు. ఆ సతీష్ రెడ్డి ఈరోజు పేద ప్రజలకు వాళ్ళకు అరకొర 1-2 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళని ఈరోజు వాళ్ళ భూములు లాక్కున్నటువంటి పరిస్థితి ఈరోజు సతీష్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. కాబట్టి వెంటనే సతీష్ రెడ్డిపై కేసు నమోదు చేసి ఇక్కడ ఉన్నటువంటి పేద దళితులకు భూమి వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మేము కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేసి ఇంతవరకు కూడా ఎస్పీ ఆఫీస్ కూడా ముట్టడించే వరకు మేము పోరాడతామని చెప్పేసి మేము రైతుల పక్షాన నిలబడతామని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాము. ఎర్రోల లక్ష్మీ భూములను పేద దళితుల భూములు కబ్జా చేసి వికారాబాద్ మండలము వికారాబాద్ జిల్లా పరిధిలోని సర్పంపల్లి గ్రామంలో ఆ పక్కన ఉన్నటువంటి సర్వే నెంబర్ 34 అలాగే 30 సర్వే నెంబర్లో 3 ఎకరాల 31 గుంటను పూడూరు మండలం చెందినటువంటి కోఆపరేటివ్ చైర్మన్ సతీష్ రెడ్డి అధికార పార్టీని అడ్డం పెట్టుకొని జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలంతా మా పార్టీ వాళ్ళే, పోలీస్ అంతా కూడా మా యంత్రాంగం అంతా మా వాళ్ళే. మీ దళితులందరూ ఏం చేస్తారు? మీ దిక్కున చొడవ చెప్పుకోండి. మీకు తలా 2 లక్షలు 3 లక్షలు ఇచ్చినా ఈ భూమి అంతా మాదే, మీ పట చేయవలసిన అవసరం లేదు అని చెప్పి ఈరోజు దళితుల మీద దాడి చేసి ఇబ్బంది పెడుతూ మాజీ ఎంపీటీసీ మన యాదవ్ మీనా అలాగే ఇతర ఉన్నటువంటి మన పెద్ద మనుషుల అందరినీ కూడా ఈరోజు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా భూమి మాది మేము ఇవ్వమని చెప్పి కూడా చెప్తూ ఉంటే గత 3 రోజుల నుంచి రాత్రి తెల్లదాకా జేసీబీలు పెట్టి ఒక 12 జేసీబీలు ఒక 10 లారీలు పెట్టి మొత్తం కూడా మట్టి మొత్తం తరలిసిన పరిస్థితి ఉంది. పేదలు దళితులు రైతులు అక్కడ భూములు పంట పండించుకోకుండా వాళ్ళ భూములు మొత్తం కబ్జా చేసి మొత్తం రోడ్డు వేసిన పరిస్థితి ఉంది. ఇది అన్యాయమని చెప్పి నిన్న పోయి మేమందరం మాట్లాడుతూ ఉంటే కూడా సతీష్ రెడ్డి కూడా రాత్రి వీళ్ళ తెలంగాణ ఉద్యమకారుల